Hello guys, welcome to my channel. So ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే ఈక్వేషన్ dy by dx plus y by x equals to x cube minus 3. సో ఈ రోజు ఈ ఈక్వేషన్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఈ ఈక్వేషన్ ఫస్ట్లీ ఏ ఫామ్ లో ఉంది? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y లో ఉందా x లో ఉందా? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇన్ y ఫామ్. ఎందుకంటే ఇక్కడ చూడండి dy by dx plus p of x into y equals to q of x. ఒకవేళ మీరు ముందు వీడియోస్ చూడకపోయింటే చూడండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y ఎలా తెలుసుకోవాలి, ఇన్ x అంటే ఎలా తెలుసుకోవాలి అనేది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇన్ y ఫామ్లో ఉంది. సో ఈ క్వశ్చన్ని ఈ ఫామ్లో ఎలా రాసుకుందాం? dy by dx ప్లస్ 1 by x ఇంటూ y ఈక్వల్స్ టు x క్యూబ్ మైనస్ 3. సో ఇలా చేస్తే ఇక్కడ మనకు అనుకున్నట్టు p ఆఫ్ x అంటే ఇది వచ్చేసింది, అండ్ q ఆఫ్ x అంటే x క్యూబ్ మైనస్ 3 ఇలా వచ్చేసింది. సో మనకి ఇక్కడ p ఆఫ్ x అంటే ఏంటి? 1 బై x కానా? ఎస్. q ఆఫ్ x అంటే ఏంటి? x క్యూబ్ మైనస్ 3. సో ఇప్పుడు ఈ ఫామ్లో మనం తెచ్చేసుకున్నాం. దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి? వర్కింగ్ రూల్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తెలుసుకోవాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? e పవర్ ఇంటిగ్రల్ p of x ఇంటూ dx. ఇప్పుడు ఈ p of x ఫామ్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 by x ఇంటూ dx, రైట్? సో ఇప్పుడు 1 by x dx అంటే ఏంటి? మనకు తెలిసిన ఫార్ములా ఇంటిగ్రల్ 1 by x dx. డెరివేటివ్ ఆఫ్ ఇన్ 1 by x అంటే log x. సో e పవర్ log x. మనకి ఇంటిగ్రేటింగ్ ఫార్ములా e పవర్ log x అంటే x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆన్సర్ x. మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. సో లాస్ట్ స్టెప్ ద థర్డ్ స్టెప్ ఏంటి? y. జనరల్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో థర్డ్ స్టెప్ జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్కి ఫార్ములా ఏంటి? y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. యాజ్ ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y కాబట్టి జనరల్ సొల్యూషన్లో కూడా ఫార్ములా ఫస్ట్ y ఇంటూ స్టార్ట్ అవుతుంది. సో y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ దట్ మీన్స్ qf ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఓకే. సో ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేసాడు, ఇంకేం లేదు. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే x ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q అంటే ఏంటి? x క్యూబ్ మైనస్ 3 అండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే x ఇంటూ dx ప్లస్ c. నౌ yx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x క్యూబ్ మైనస్ 3 ఇంటూ x అంటే xని దీంతో మల్టిప్లై చేయాలి అని అర్థం. అంటే x ఇంటూ x క్యూబ్ అంటే x పవర్ 4 మైనస్ x ఇంటూ 3 అంటే 3x ఇంటూ dx ఇలా ఉంది కదా, dx ప్లస్ c, రైట్? ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి? y of x ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x పవర్ 4 మైనస్ 3x అంటే x పవర్ 4 మైనస్ 3x ఇంటూ dx అంటే x పవర్ 4 ఏ ఫామ్లో ఉంది? x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో ఇక్కడ x పవర్ n ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఫామ్లోకి తెచ్చుకుంటాం. అంటే x పవర్ n ప్లస్ 1 అంటే 4 ప్లస్ 1 అంటే 5 బై కింద కూడా n ప్లస్ 1 కదా, సో బై 5 మైనస్ 3xని 3x స్క్వేర్ బై 2 అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? n ఇంటూ ఎక్స్. ఫర్ సపోజ్ n ఇంటూ ఎక్స్ అనుకుందాం. ఈ 3x ఏ ఫామ్లో ఉంది? p ఇంటూ ఎక్స్ పవర్ n. n అంటే ఇక్కడ 1, ఇక్కడ 1 అంటే x పవర్ 1 అంటేనే x ఏం కాదు కదా, అంటే x పవర్ 1 అంటేనే x. సో x పవర్ n అంటే ఇక్కడ n అంటే 1 అండ్ దీన్ని ఇప్పుడు x పవర్ p ఇంటూ x పవర్ n ఉంది. ఈ x పవర్ n అంటే ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు కదా, x పవర్ n అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో p ఇంటూ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో అదే మనం ఇక్కడ చేసాం. pని అలాగే ఇక్కడ ఉంచేసి x పవర్ n ప్లస్ 1 బై 1, ఇక్కడ 1 కదా, సో ఇక్కడ 2 బై 2 అయింది ప్లస్ c. అంతే.
దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఇది జనరల్ సొల్యూషన్. ఇది చాలా 3. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ యువర్ డౌట్స్ బిలో అండ్ సబ్స్క్రైబ్ అవర్ స్టడీ అవర్ ఛానల్.